ప్రపంచంలో అయితే ఏదో చాలా పెద్దదే జరగబోతోంది అన్నటువంటి చర్చ నడుస్తోంది. ఏదో పెద్దదే, ఇది పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఏదో పెద్దదే జరగబోతోంది. రష్యాకు చెందిన IL-76 రవాణా విమానం మాస్కో నుండి టెహ్రాన్ చేరుకుంది. రష్యన్ IL-76 ట్రాన్స్పోర్ట్ విమానం హెవీ మిషన్స్ లేదా ఎక్కువ బరువు గల ఎక్విప్మెంట్ని రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. తక్కువ పరిధిలో విధ్వంసం సృష్టించగల అణుబాంబు ఉన్న వార్ హెడ్ని తీసుకొచ్చి ఉండొచ్చు. దాన్ని ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ మిసైల్స్తో అనుసంధానం చేయడానికి కావచ్చు, లేదా MIRV మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ వార్ హెడ్ని తీసుకొచ్చి ఉండొచ్చు. MIRVకి ఏ దేశం దగ్గర సమాధానం లేదు ఇప్పటిదాకా కూడా. ఇరాన్ దగ్గర ఫతా-1 హైపర్సానిక్ మిసైళ్లు కనీసం 40 వరకు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఫతా-2 హైపర్సానిక్ మిసైల్స్ 30 వరకు ఉండొచ్చు. ఫతా-1 హైపర్సానిక్ మిసైల్ వేగం మాక్ 15, అంటే శబ్ద వేగానికి 15 రెట్లు వేగం కనుక మాక్ 5 దాటితే అది హైపర్సానిక్. ఫతా-1 హైపర్సానిక్ వేగం మాక్ 15 అని ఇరాన్ చెప్తోంది. అదే కనుక నిజమైతే ప్రపంచంలో ఏ దేశం దగ్గర కూడా మాక్ 15 వేగంతో వచ్చే మిసైల్ ఇంటర్సెప్ట్ చేయగల వ్యవస్థ లేదు. ఇజ్రాయెల్ ప్రమాదంలో ఉంది. టెహ్రాన్ నుండి ఫతా-1ని ప్రయోగిస్తే అది టెల్ అవీవ్ చేరుకోవడం 400 సెకండ్లు లేదా 6 నిమిషాలు పడుతుంది. ఇంటర్సెప్ట్ లేదా అడ్డుకోవడం అసంభవం. ఇరాన్ దాడి చేయకముందే అమెరికాతో పాటు ఇతర నాటో దళాలు కలిసి ఇరాన్ మీద దాడి చేసే అవకాశం ఉంది. అమెరికా తన విమానవాహక నౌక అయినటువంటి USS రూజ్వెల్ట్ని హార్మోజ్ జలసంధి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఇరాన్ తీరానికి దగ్గరలో మోహరించింది నిన్న. ఇప్పటికే మధ్యధరా సముద్రంలో ఉన్న 2 అమెరికన్ యుద్ధ నౌకలకు తోడుగా మరో 2 నౌకలు పంపింది. సో చాలా పెద్దదానికే ప్లాన్ చేస్తున్నది ఇరాన్ రష్యాతో కలిసి. హార్మోజ్ జలసంధి కనుక యుద్ధక్షేత్రం అయితే ఇరాన్ నుండి క్రూడ్ ఆయిల్ సరఫరా ఆగిపోతుంది. ఫలితంగా క్రూడ్ ఆయిల్ ధర పెరగడంతో పాటు బంగారం ధర తగ్గుతుంది. మదుపరులు క్రూడ్ షేర్ల మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి బులియన్ మార్కెట్ నుండి తమ పెట్టుబడులు తగ్గిస్తారు. 2024-25 సంవత్సరాలు బహు కష్టకాలం ఉంటుంది. ఇది ఓల్డ్ది అయినా మరొకసారి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చర్చకు వస్తుంది.